యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఎస్తేరు ఉపవాసాన్ని గురించి ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. బైబిల్ గ్రంథంలో స్త్రీల కొరకు మరి 3 గ్రంథాలు, రూతు గ్రంథం తప్పకుండా మనం తెలుసుకోవాలి. ఆ రూతు ఉపవాసం ఏంటంటే అత్తని ప్రేమిస్తుంది అన్నమాట. అత్త కోడళ్ళు ప్రేమగా ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరి ద్వారా, ఇద్దరు విధవరాళ్ళ ద్వారా ఆ వంశాన్ని దేవుడు దీవించి మరి యేసుప్రభు పుడతారనమాట. ఉపవాసం అంటే ఏంటండి? ప్రేమగా జీవించడమే. దేవుని ప్రేమను పొంది దేవుని ప్రేమను అందరికీ అందించడం అన్నమాట. అత్తను ఎలా ప్రేమించింది రూతు, మరి అత్త కూడా కోడల్ని ప్రేమించింది అన్నమాట. అలాగే ఇప్పుడు ఎస్తేర్ గ్రంథం తర్వాత యూదిత్ ఉపవాసం కూడా మనం ధ్యానించుకుందాము. ఈరోజు ఎస్తేర్ ఉపవాసం ఇది క్రీస్తు పూర్వము 483 నుంచి 73 వరకు, అంటే 10 సంవత్సరాల చరిత్ర అన్నమాట ఈ గ్రంథంలో లిఖించబడింది. పారసీక దేశంలో జరుగుతుంది. ఇప్పుడు ఆ దేశాన్ని ఇరాన్ అని పిలుస్తున్నారు. అది మనం ఒక గ్రంథాన్ని చదివేటప్పుడు ఎక్కడ జరిగింది, నాటి రాజకీయ పరిస్థితులేంటి, మరి మత పరిస్థితులేంటి, అవన్నీ కూడా చూడాలండి. ఇది పారసీక దేశంలో జరిగినటువంటి చరిత్ర. ఈ చరిత్ర ఏం చెప్తుందంటే, దేవుడు ఒక బలహీనురాలైనటువంటి స్త్రీ ద్వారా 127 దేశాల్లో, అంటే ప్రపంచంలో ఉన్న యూదులందరినీ కూడా కాపాడతారండి. ఆ అమ్మాయి అట్లా దేవునికి కోఆపరేట్ చేస్తుంది అనమాట. చిన్న చిన్న పిల్లలు, బెన్నదత్తమ్మ, ఒక పేపర్ లేరుకున్న అమ్మాయి, చదువురాని అమ్మాయి, పేతురు చదువురాదు, ఎలా వాడుకుంటారండి దేవుడు ఎంత అద్భుతంగా. అంటే దేవునికి విధేయత కలిగి జీవించే వాళ్ళని దేవుడు ఎన్నుకుంటారండి. చిన్న చిన్న పిల్లలు, సెయింట్ ఆగ్నెస్, సిసిలియా, సెయింట్ లూసీ, మరియ గొరెట్టి, డామినిక్ సావియో, చిన్న పిల్లల ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తారు. మీరు బైబిల్ గ్రంథాన్ని చదవడంతో పాటు పునీతుల జీవిత చరిత్రలు కూడా ధ్యానించండి. వాళ్ళు ఎలా దేవునికి ఇష్టంగా జీవించారో వాళ్ళందరూ మనకి మార్గదర్శులండి. క్యాథలిక్ చర్చి యొక్క ట్రెజర్ అన్నమాట. నిజంగా వాళ్ళు అపోస్ల తర్వాత పాలికార్ప్ బిషప్ గారు, చర్చ్ ఫాదర్సు, పునీతులు, షౌరి వారు, సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, పునీత హంగేరి ఎలిజబెత్ అమ్మ, వీళ్ళు ముగ్గురు నాకు చాలా చాలా ఆదర్శం అండి. తర్వాత మదర్ తెరీసా తల్లి, చిన్న తెరేసమ్మ గారు, వీళ్ళందరూ అనమాట. కనుక వాళ్ళు ఎలా దేవుని చిత్తం చేశారో మనం కూడా అలా చేయాలన్నమాట. పండగ వచ్చింది అంటే ఒకరోజు కాదండి, వాళ్ళ సుగుణాల్ని మనం ఇంబైబ్ చేయాలి, వాళ్ళ వర్చ్యూస్ మనం తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మన ఎస్తేర్ గ్రంథానికి వద్దామండి. క్రీస్తు పూర్వం 473 నుంచి 83 వరకు అని చెప్పాను కదండి. అయితే ఆ టైంలో ఏం జరుగుతుంది అంటే, అహేశ్వరోష్ రాజు పరిపాలిస్తూ ఉన్నాడండి పారసీక దేశాన్ని. 127 దేశాలకి పెద్ద అన్నమాట. అంటే మొత్తం ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు. సూపర్ పవర్గా ఉంటుందన్నమాట పారసీక దేశం. కొరేష్ సంతతి వాడు, 5వ తరం ఈయన కొరేష్ సంతతి వాడు అనమాట. సైరస్ అంటారు కదా. అయితే 127 దేశాలు, మన దేశం పేరు అక్కడ ఉంటుందండి. ఇండియా నుంచి ఇథియోపియా వరకు గల 127 దేశాలని అహేశ్వరోష్ రాజు పరిపాలిస్తూ ఉన్నాడంట. అప్పుడు ఆయన పరిపాలనా కాలం 3వ ఏట ఆయన పెద్ద విందు చేస్తాడు. అప్పుడు అందరినీ పిలుస్తాడు. 127 దేశాల గవర్నర్స్ని పిలవాలి కదండి, ఆ రాష్ట్రాల గవర్నర్స్. చాలా విందు, ఎన్ని రోజులు అంటే 6 నెలలు విందు చేస్తాడంట. అంటే ఇంకా ఎంటర్టైన్మెంట్ కింగ్ అనమాట. ఆ తర్వాత షూజన్ పట్టణం, పారసీక దేశానికి ఇప్పుడు రాజధాని ఏంటంటే షూజన్ అండి. ఇప్పుడు మన తెలంగాణకి హైదరాబాద్ లాగా, ఇండియాకి ఢిల్లీ లాగా ఈ పారసీక దేశం, పర్షియా కంట్రీకి క్యాపిటల్ పేరు షూజన్. ఆయన అక్కడ షూజన్ పట్టణంలో ఉన్నాడు.
6 నెలలు అందరికీ విందు చేసి ఒక వారం రోజులు క్యాపిటల్లో రాజధాని షూజన్లో ఉన్న వాళ్ళకి విందు చేస్తాడు. అప్పుడు ఆయన పట్టపు రాణి వష్టి రాణి ఆమె కూడా స్త్రీలకి లోపల విందు చేస్తుంది, వాళ్ళు బయటికి రాకూడదు కదా స్త్రీలు. తర్వాత రాజు విందుకు వచ్చిన వాళ్ళకి తన భార్య పట్టపు రాణి అందం చూపించాలి, పట్టపు రాణిని చూపించాలి అనుకుంటాడు. పిలుచుకొని రండి అని సేవకుల్ని పంపిస్తే ఆమె రావడానికి నిరాకరిస్తుంది. ఇంకా అప్పుడు అక్కడ ఆయన ఉన్నటువంటి 7 అడ్వైజర్స్ని అడుగుతాడు, ఏం చేయాలంటే ఆమెను పంపించేసేయండి, మీ భార్య మీ మాట వినలేదని తెలిస్తే మా భార్యలు కూడా రేపటి నుంచి మా మాట వినరు కనుక పంపించేస్తారు. మరి ఇప్పుడు ఆయనకి పట్టపురాణి కావాలి కదా, ఎలా? అది కూడా వాళ్ళు అడ్వైజ్ చేస్తారు. సూజన్లో ఉన్న అందమైన కన్య పిల్లల్ని వెతికి తీసుకొని రావాలని సేవకులకి ఆజ్ఞ జారీ చేయండి. వాళ్ళు తీసుకొని వస్తారు. 1 year బ్యూటీ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కరు మీ సన్నిధికి తీసుకొని రాబడినప్పుడు మీకు ఎవరు నచ్చితే మీరు వాళ్ళని వివాహం చేసుకోవచ్చు, ఆమె మీకు పట్టప్రాణిగా ఉంటుంది. రాజుకి అడ్వైస్ నచ్చుతుందన్నమాట, అలాగే చేస్తారు. ఇంకా వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఈ అమ్మాయి ఎస్తేర్ అనమాట. ముందు ఎస్తేర్ గురించి ధ్యానించుకుందామండి. క్రీస్తు పూర్వం 598లో మరి నెబుకద్నెజర్ రాజు యెరూషలేం నుండి కొంతమందిని బందీలుగా తీసుకొస్తాడు. అప్పుడు ఆ రాజు యెహోయాకీన్ అనమాట. 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయంలో 10వ వచనంలో ఉంటుంది. నెబుకద్నెజర్ రాజు 3 మార్లు దండయాత్ర చేస్తాడండి యెరూషలేం మీద. మొదటిసారి దానియేలు అతని స్నేహితులను, అంటే చాలామందిని తీసుకెళ్తాడు, ప్రవాసులు 50,000 మంది వరకు. అలా మొదటిసారి. రెండవసారి దండయాత్ర చేసినప్పుడు ఆయన మరి యెకోనియా రాజుని, అలాగే ఎజికేల్ని, మోర్డికాయ్, తర్వాత ఇంకా చాలామంది స్కిల్డ్ పీపుల్ని తీసుకెళ్తాడు. 2వ బ్యాచ్ ఎప్పుడంటే క్రీస్తుపురం 598 అండి. మోర్డికాయ్ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళని ఎక్కడ పెడతాడంటే పారసిక దేశంలో అనమాట. దేవుని చిత్తం. దానియేలు వాళ్ళేమో బాబిలోనియాలో, నెబుకద్నెజర్ బాబిలోనియాలోనే రాజధానిగా అక్కడ ఉంటాడనమాట. సో వీళ్ళని ఇక్కడ తీసుకొని వస్తాడు. వాళ్ళు ఇక్కడ పెడుతున్నా అక్కడ పెడుతున్నా అనుకుంటారు, కానీ పైన దేవుని చిత్త ప్రకారము మోర్డికాయ్, ఇది యెరూషలేం అనుకోండి, ఇక్కడి నుంచి బాబిలోనియా 900 మైళ్ళు, ఇక్కడి నుంచి నెబుకద్నెజర్ ఇక్కడ రాజుగా ఉన్నాడు బాబిలోనియా, ఇక్కడి నుంచి పారసిక దేశం సూజన్ 200 మైళ్ళు అనమాట. సో మోర్డికాయ్ని ఇక్కడ పెడతాడు అనమాట. తర్వాత ఏం జరుగుతుందంటే ఆయన వయసు ఒకవేళ 20 సంవత్సరాలు అట్లా అనుకోండి, దాదాపు 100 సంవత్సరాల తర్వాత మీరు చూస్తే అక్కడ ఈ మోర్డికాయ్ బెన్యామీన్ గోత్రానికి చెందినవాడండి. 2వ అధ్యాయంలో 5 నుంచి 7 వరకు చదివితే యూదులను గురించి రాసినప్పుడు ఎప్పుడు మీరు చూసిన అబ్రాహాం సంతతి, ఏ గోత్రానికి చెందిన వాళ్ళు, వాళ్ళ మూల పురుషులు ఎవరు అని రాస్తారండి. ఈయన మోర్డికాయ్ బెన్యామీన్ గోత్రానికి చెందినవాడనమాట. అయితే అక్కడ ఆయన చిన్నాన్న అబీహాయిల్ అనమాట. ఆ చిన్నాన్న కూతురు ఈ అమ్మాయి ఎస్తేర్. అయితే అమ్మాయి చాలా అందంగా ఉంటుంది కాబట్టి అమ్మాయి పేరు ఎస్తేర్ అని పెడతారు. ఎస్తేర్ అంటే మెరిసే తార. అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడే 2 తల్లిదండ్రులు చనిపోతారండి పారసిక దేశంలో. మరి అమ్మాయి అనాథగా ఉంటుంది. అప్పుడు దేవుడు మోర్డికాయ్ని ప్రేరేపిస్తారు, ఈ అమ్మాయిని నువ్వు దత్తత తీసుకొని నీ సొంత కూతురులాగా పెంచాను. అప్పుడు ఆ అమ్మాయిని తను దత్తత తీసుకొని సొంత కూతురులాగా పెంచుతాడు. మరి వయసు చూస్తే దాదాపు 120 సంవత్సరాల తేడా కూడా ఉంటుంది వాళ్ళిద్దరికీ. 100 సంవత్సరాల తేడా అయినా ఉంటుందండి. ఆ అమ్మాయిని పెంచుతాడు. చాలా చక్కగా దైవభీతి కలిగిన వ్యక్తి అండి మోర్డికాయ్ అనమాట. వాళ్ళ యూదుల సాంప్రదాయం ప్రకారం, మోషే ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు అలా దేవుని ఆరాధిస్తూ ఉంటారు. ఈయన రాజు దగ్గర పనిచేస్తున్నాడు. ఈ మోర్డికాయ్ ఇప్పుడు ఈ అహష్వేరోషు రాజు దగ్గర రాజ్య వ్యవహారంలను పరిశీలించే వ్యక్తిలాగా అక్కడ పనిచేస్తున్నాడు. 2:21 ఉంటుందండి ఎస్తేర్ గ్రంథంలో. అప్పుడు ఇంకా వాళ్ళు సూజన్ పట్టణంలో కన్నె పిల్లలందరినీ తీసుకొని రమ్మంటే ఎస్తేర్ని కూడా తీసుకొని వస్తారు. చాలా అందంగా ఉంటుంది అన్నమాట. దేవుని ఆత్మని కలిగి ఉండి పరిశుద్ధమైన అందాన్ని కలిగి ఉంటుంది. అప్పుడు
మోడికాయ్ చెప్తాడు, అమ్మా నువ్వు యూదుల ఆడపడుచని అక్కడ ఎవరికి చెప్పద్దు, ఎందుకంటే అందరూ పర్షియన్ అమ్మాయిలు, ఈ అమ్మాయి యూదుల అమ్మాయి అన్నమాట, ఇజ్రాయెల్ అమ్మాయి, చెప్పొద్దంటే అలాగే నాన్నగారు అని చెప్తుంది. ఇంకా 1 year ట్రీట్మెంట్ తర్వాత ఒకరొక్కరిని రాజు దగ్గర తీసుకెళ్తారు. అక్కడ ఈ ఎస్తేర్ 2:17 ఏమని రాయబడి ఉంటుందంటే, యువతులందరికంటే ఎస్తేరు రాజునకు అధిక ప్రీతి కలిగిస్తుంది కనుక రాజు ఆ అమ్మాయి తల మీద కిరీటాన్ని పెట్టి వష్టి స్థానంలో ఆమెని రాణించేస్తాడు. ఆ అమ్మాయి తల మీద కిరీటం పెడతాడు. ఇంకా రాజు వివాహం జరుగుతుందండి ఎస్తేర్తో. 127 దేశాలకి రాజు అయిన ఆయన పెళ్ళి అంటే ఎంత వైభవంగా జరిగిండొచ్చు కదా. ప్రిన్స్ చార్ల్స్ పెళ్ళి, లేకపోతే రాజుల పెళ్ళిళ్ళు అంటే ఒక్క దేశానికి ఆయన రాజు కదా, కానీ ఈయన 127 దేశాలకి అన్నమాట. అందరూ పాల్గొంటారు, అందరికీ బహుమతులు ఇస్తారు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, ఆశ్చర్యకరుడు. ఒక అనాథ పిల్ల అన్యుల దేశంలో మరి ఆ రాజుకి 127 దేశాలని పాలిస్తున్న రాజుకి పట్టపురాణి అవుతుంది. ఎంత గొప్ప దేవుడు అండి అసలు. అంత కృప అమ్మాయికి అన్నమాట. దేవుని కృప అంతగా అమ్మాయి మీద ఉంది. కానీ అమ్మాయి గురించి ఎంత మంచి మాటలంటే 2:20 అండి. మన పిల్లలందరూ యవనస్తులు అలా ఉంటే బాగుండు. ఈ ఎస్తెరు చిన్ననాడు ఎలా విధేయించిందో వాళ్ళ నాన్నగారికి మోడికాయ్కి, పెళ్ళి అయిన తర్వాత కూడా, పట్టపురాణి అయిన తర్వాత కూడా మోడికాయ్కి అలాగే విధేయిస్తూ ఉందంట. ఎంత విధేయత! యేసు ప్రభు లక్షణాలు అమ్మాయిలో కనబడతాయన్నమాట. మన పిల్లలు చిన్నప్పుడు ఎట్లా వింటారండి మనం చెప్తే, ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత వాళ్ళు చెప్పింది మనం వినేంత స్థితికి వచ్చేసింది అన్నమాట. 127 దేశాలని పరిపాలిస్తున్నటువంటి రాజుకి పట్టపురాణి. మరి మోడికాయ్ వాళ్ళ నాన్నగారేమో రాజు దగ్గర పనిచేస్తూ ఉన్నాడు, ఇప్పుడు కూడా పనిచేస్తున్నాడు. కూతురు రాణి అయిందని చెప్పి ఆయన వచ్చి కూర్చొని తినడం లేదు ప్యాలెస్లో. తనకి ఎంత సెల్ఫ్ డిగ్నిటీ అంటే ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు అనమాట. చేసుకుని ఎప్పట్లాగే పనిచేస్తున్నాడు. అయితే ఈ అమ్మాయి పెళ్ళైన 5 సంవత్సరాల తర్వాత 478లో పెళ్ళంటే 5 సంవత్సరాలు కౌంట్ డౌన్ చేయండి, 473 అనమాట. అప్పుడు చూడండి సాతాన్ ప్లాన్ అక్కడ ఎట్లా ఉంటుందో. దేవుడు అందుకే దేవుని ప్లాన్ ఇటువైపు ఎస్తెర్ని రాణిగా చేసి పెద్ద పొజిషన్లో పెట్టాడు. ఎందుకంటే సాతాన్ ప్లాన్స్ దేవుడికి తెలుసు. అప్పుడు ఈ అహేశ్వరోషు రాజు అంత తెలివైన వాడేం కాదు, పార్టీలు అన్నమాట. వాళ్ళ నాన్న దర్యావేష్ సంపాదిస్తాడండి. ఇదంతా కూడా చాలా రాజ్యం అన్నమాట ఆ టైంకి మీరు చూస్తే. ఈయననేమో విందులు వినోదాలు. దావీదు కష్టపడితే సొలొమోన్ ఎట్లా విందులు వినోదాలు చూడండి. తండ్రులు కష్టపడితే పిల్లలు అట్లా ఉంటున్నారు ఇప్పట్లో. అందరూ కాదు. అయితే ఈ రాజు హమాన్ అనే ఒక దుష్టుణ్ణి ప్రధానమంత్రిని చేస్తాడండి 127 దేశాలకి. చేసి అందరికీ చెప్తాడు రాజు ప్యాలెస్లో అందరూ వంగి దండం పెట్టాలి అని. ఈయన ఎవరంటే అగాగు వంశీయుడు అనమాట. సమూవేలు గ్రంథంలో 15వ అధ్యాయంలో సమూవేలు ద్వారా దేవుడు చెప్తారు సౌల్ని వాళ్ళని చంపేసేయాలని, అగాగు రాజు అందరినీ కూడా. ఈయన ఇప్పుడు చూడండి ఈ అగాగు వంశీయుడు అనమాట. ఇంకా అయితే ఆ రాజు చెప్తాడు అందరూ కూడా ఈయనకి నమస్కారం చేయాలని. అందరూ ఆయన వస్తుంటే ఉంగి దండం పెడతారనమాట. వాళ్ళు ఎట్లా అంటే తల నేలకి మోపి దండం పెట్టాలి. కానీ మోడికాయ్ యూదుడు కదా, అలా చేయడనమాట. సో మిగతా వాళ్ళు అంటారు రాజు చెప్పాడు కదా అందరం నమస్కారం చేయాలని, మరి మీరెందుకు నమస్కారం చేయట్లేదంటే నేను యూదుడను అని మాత్రం చెప్తున్నాడు అనమాట. దేవునికి నమస్కారం ఆరాధించాలి, మనుషులకు కాదు అని చెప్పి. ఇంకా ఆయనకు తెలిసిపోతుంది అనమాట. అందరూ వంగి దండం పెడుతుంటే ఆయన అలాగే నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అంటే మరి ఆయనకు తెలిసిపోయి కోపం వచ్చేస్తుంది. ఎవరు ఆయన నాకెందుకు వంగి దండం పెట్టట్లేదు తెలుసుకుంటాడు. యూదుడు అని చెప్తున్నాడు, ఎందుకు దండం పెట్టట్లేదని. అయితే యూదుల పనంతా చేయాలి అని యూదులు ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు తెలుసుకొని ఇంకా ఏ రోజు వీళ్ళని చంపాలి, ప్రపంచంలో ఉన్న యూదులందరినీ చంపాలి. ఎప్పుడూ సాతాను కన్ను యూదుల మీదే ఉంటుంది చూడండి. హిట్లర్ చూడండి
లేకపోతే నిర్గమకాండంలో చూడండి, ఫరో రాజు, ఐగుప్తు రాజు యూదుల మగపిల్లల్ని నైల్ నదిలో వేస్తున్నాడు. హెరోదు రాజు చూడండి, పసిపిల్లల్ని చంపమని చెప్తాడనమాట. ఎప్పుడు మక్కబీల గ్రంథంలో చూడండి, అక్కడ కూడా యాంటియోకస్ ఎపిఫానిస్ సెల్యూకస్ రాజు యూదులను ఎట్లా చంపిస్తాడో. సాతాను ఎప్పుడు రక్షకుడు పుట్టొద్దు పాత నిబంధనలో, కనుక యూదులందరినీ చంపేస్తే రక్షకుడు పుట్టడని. కానీ దేవుడు ఎట్లా ఆ సాతాను ప్రణాళికల్ని లయం చేస్తాడో మనం చూద్దాం. అప్పుడు ఈ మార్డికాయ మీద కక్ష తీర్చుకోవాలని రాజు దగ్గర అన్నీ చెప్పి, వీళ్ళు ఒక ప్రత్యేకమైన జాతి, మనకి విరుద్ధంగా శత్రువులుగా ఉన్నారని చెప్పి, ఇదిగో వీళ్ళందరినీ చంపాలి అని అంటే రాజు అంటాడు, నీ ఇష్టం రాసుకో అని అంటే ఆయన ముందు చీట్లు వేస్తాడు, ఏ డేట్న వీళ్ళని చంపాలి. సో అదారు 13, అదారు అంటే చివరి నెల అనమాట వాళ్ళకి, డిసెంబర్ మనకిలాగా. అదారు 13న వీళ్ళని చంపాలి అని ఆ చీట్లు వేసే పద్ధతిని పూరీం అంటారు. అప్పుడు ఆయన రాజు పేరిట లేఖలు రాస్తాడండి. మొత్తం 127 దేశాల్లో ఉన్న యూదులని అదారు 13న ఈ నిర్దాక్షంగా చంపేసేయాలి, పిల్లలు పెద్దలను చూడకుండా అని ఆజ్ఞ జారీ చేసి, రాజు ఉంగరాన్ని ఇస్తాడు కదా, ముద్రాంగుళ్యం, ఆ స్టాంప్ వేసి అందరికీ అన్ని దేశాలకు పంపిస్తాడు, 127 దేశాలకి. అప్పుడు రాజు ప్యాలెస్లోనే ఉంటాడు కదా, మార్డికాయ్ కాపీని చూస్తాడు. చూసి ప్యాలెస్ నుంచి బయటికి వచ్చి బట్టలు చించుకొని తల మీద దుమ్ము పోసుకొని ఏడుస్తాడనమాట. సో ఈ అమ్మాయి దగ్గర హతాకు అని చెప్పి ఒక కంచుకే అనమాట. రాజు హతాక్ అనే వ్యక్తిని ఈ అమ్మాయికి, ఎస్తర్కి ఒక సేవకుడిగా ఇస్తాడు. ఈ అమ్మాయి ఏదైనా నాన్నని అడగాలి అంటే ఈయన ద్వారా రహస్యంగా మార్డికాయ్తో మాట్లాడుతూ ఉంటుంది. మార్డికాయ్ అడుగుతాడు, బాగున్నావు అమ్మా, ఎలా ఉన్నావు అట్లా అని ఇద్దరి మధ్యలో. సో ఆ హతాక్ వచ్చి చెప్తాడమ్మా, మీ నాన్నగారు ఏంటో బట్టలు చించుకున్నారు, దుమ్ము పోసుకుంటున్నారు, ఏడుస్తూ ఉన్నారమ్మా అంటే, అవునా, అయ్యో బట్టలు చించుకున్నారని బట్టలు పంపిస్తాను అనమాట. అప్పుడు ఈ కాపీ అమ్మాయికి ఇవ్వని ఇస్తాడనమాట. తర్వాత ఆయన కూడా రాస్తాడు, చూడు యూదులందరినీ చంపాలని మరి రాజు ఇలా శాసనం చేశాడు, చిన్ననాడు నేను నిన్ను ఎట్లా పెంచానో జ్ఞాపకం చేసుకొని దయచేసి నువ్వు దేవునికి ప్రార్థించి రాజుతో మాట్లాడి మనల్ని కాపాడు, అందరినీ మన జాతి వాళ్ళని కాపాడమ్మా అంటే, అమ్మాయి మళ్ళా లేఖ రాస్తుంది, నాన్నగారు రాజుగారు పిలవకుండా ప్యాలెస్ రాజు దగ్గరికి వెళ్తే కొలువులోకి అందరికీ ఒకే శిక్ష, మరణశిక్ష, మరి నా దగ్గరికి రాజుగారు వచ్చి 1 రోజులు అయిపోయింది అని మళ్ళా లెటర్ రాస్తాడనమాట. అప్పుడు ఇంకా మార్డికాయ్ స్ట్రాంగ్గా లెటర్ రాస్తాడనమాట. నిన్ను దేవుడు రాణించేసింది ఈ కష్టకాలంలో మమ్మల్ని ఆదుకొనడానికే కావచ్చు. ఒకవేళ నువ్వు నోరు మెదపకుండా ఉంటే నువ్వు కూడా చేస్తావు యూదులతో పాటు, మాకు సహాయం మాత్రం దేవుడు ఇంకొక వైపు నుంచి తప్పకుండా ఇస్తాడు అని స్ట్రాంగ్గా రాస్తే, అప్పుడు మరలా ఆమె రాస్తుందన్నమాట, నాన్నగారు నేను మరణిస్తే మరణిస్తాను, కానీ రాజు దగ్గర వెళ్ళి నేను మనవి చేస్తాను మన ప్రజల పక్షాన, నేను 3 రోజులు ఉపవాసం చేసి ఏమి నీళ్లు కూడా తీసుకోకుండా దేవునికి ప్రార్థన చేస్తాను, మనకి సాయం చేయమని, మీరు కూడా నా కోసము యూదులందరితో కలిసి ప్రార్థన చేయండి అంటే, అలాగే మార్డికాయ్ ఇంకా బయట ప్యాలెస్ బయట యూదులందరూ సూజన్లో ఉన్నవాళ్ళు ఈ అమ్మాయి కోసం ప్రార్థన చేస్తారు, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారు. ఏమి తీసుకోకుండా 3 రోజులండి. అంటే చిన్ననాటి నుంచి మార్డికాయ్ అమ్మాయిని అట్లా ట్రైనింగ్ ఇచ్చాడనమాట. ఉపవాస ప్రార్థన ఇక్కడ రాయబడి ఉంటుందండి, ఎస్తేర్ గ్రంథంలో 13-14 అధ్యాయాల్లో ఉంటుందన్నమాట. 13లో మార్డికాయ్ ప్రార్థన చాలా బాగుంటుంది. మీరు ఈ ఉపవాస దినాల్లో బైబిల్ అంతా చదువుకోండి, అందరి ప్రార్థనలు చదువుకోండి, చాలా బాగుంటుంది. కీర్తనలు, సొలొమోన్ రాజు ప్రార్థన, ఇదో ఎస్తేర్ ప్రార్థన, మార్డికాయ్ ప్రార్థన, అలా ఎజ్రా ప్రార్థన, అందరి ప్రార్థనలు చదువుకోండి. 221 ప్రార్థనలు ఉంటాయి. మార్డికాయ్ అంటాడు, ప్రభా నువ్వు అన్నిటి మీద అధికారం కలవాడవయ్యా, నువ్వేదైనా చేయాలనుకుంటే నేను ఎవరు ఆపుతారు ప్రభా, మమ్మల్ని కాపాడండి అని ఎస్తేర్ ప్రార్థన చేస్తుంది. ఆమె చక్కగా అలంకరించుకుంటుంది. ఆమెకి 7 చెలికత్తెలు వస్త్రధారణ చేయడానికి అన్నమాట. అలాంటిది అవన్నీ తీసి ప్రక్కన పెట్టి శోక వస్త్రాలు ధరించుకొని తల మీద పేడ వేసుకొని బూడిద మీద కూర్చొని ఆమె దేవునికి ప్రార్థన చేస్తుందన్నమాట.
ప్రభా మీరే మాకు సహాయం చేయాలి. సింహపు గుహలో అడుగీడనున్న నన్ను ఎలా మాట్లాడాలో, అంటే రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఒక సింహం దగ్గర వెళ్ళినట్టు. చిన్న అమ్మాయి, రాజు పెద్దవాడండి, పెద్ద ఇట్లా ఉంటాడు, అన్ని వస్త్రాలు ధరించుకొని. ఇప్పుడు నాకు సహాయం చేయండి ప్రభా, నేను ఇక్కడ వచ్చిన తర్వాత కూడా అబ్రహాం దేవుడైన నిన్ను తలంచుకొనుట తప్ప నాకు ఇంకా వేరే ధ్యాస లేదు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని కాపాడండి. 127 దేశాల్లో ఉన్నటువంటి యూదులని చంపమని రాజు ఆజ్ఞ జారీ చేస్తే, ఇప్పుడు క్రైస్తవుల్ని అలా చంపండి అని ఆజ్ఞ జారీ చేస్తే ఎలా ఉంటుందండి? అప్పుడు ఆ అమ్మాయి అలా ప్రార్థన చేస్తుంది, ఉపవాసం చేసి. తర్వాత రాజు దగ్గర వెళ్ళి మాట్లాడుతుందండి. అప్పుడు దేవుడు రాజు హృదయాన్ని మెత్తగా చేస్తాడు. తర్వాత ఆమె మా ఇంటికి విందుకు రండి అంటే వస్తాడనమాట, ఆమె ప్యాలెస్కి. అప్పుడు అడుగుతాడు, ఏంటి చెప్పు అంటే, మళ్ళా రండి అని 2వ రోజు వచ్చినప్పుడు హమాన్ని తీసుకొని వస్తాడు, 2 రోజులు కూడా. అప్పుడు ఆమె రాజు కాళ్ళ మీద పడి అడుగుతుంది, మా ప్రజలందరూ చనిపోతే నేను ఎలా సంతోషంగా ఉండగలను? అప్పుడు చెప్తుంది రాజుకి, నేను యూదుల అమ్మాయిని, పారసిక అమ్మాయి కాదని. షాక్ అన్నమాట. ఇంకా చెప్తుంది మోర్డెకాయి మా నాన్నగారని. అది ఇంకా షాక్ అవుతుంది రాజుగారికి. తన పట్టపు రాని యూదుల అమ్మాయి, ఆ మోర్డెకాయి ఈ అమ్మాయి యొక్క తన భార్య యొక్క తండ్రి అని. మరి ఆ శాసనాన్ని చూపించి, ఇదిగో ఈ శాసనాన్ని మీరు ఇలా జారీ చేశారు, యూదులందరినీ చంపమని, అదారు 13వ తారీఖు అని ఆయన కాళ్ళ మీద పడి ఏడుస్తుంది. నా ప్రజలందరూ నశించిపోతే నేనెట్లా సంతోషంగా ఉంటాను? ఎవరు ఈ పని చేశారంటే చెప్తుంది, ఇదిగో ఈ దుష్టుడు అయినటువంటి హమాన్ అని చూపిస్తే ఈ రాజుకి ఎంత కోపం వస్తుందంటే, నేను బ్రీఫ్గా చెప్తున్నా అండి, రాజుకి ఎంత కోపం వస్తుందంటే ఇంకా అక్కడున్న సేవకులు తెలుసుకుంటారనమాట, ఈయనని చంపేయండి అన్నట్లుగా. అప్పుడు సేవకులు వెంటనే ఆయన మీద ముసుగు కప్పేస్తారు, అంటే చంపడానికని. ఎట్లా చంపాలి అని రాజు ఇలా అనుకుంటుంటే అప్పుడు సేవకులు చెప్తారు, మోర్డెకాయిని చంపడానికి హమాను పెద్ద ఉరికంబాన్ని తయారు చేశాడు, దాని మీద ఇతన్నే ఉరి తీయండి అని చెప్తాడనమాట. చెప్పి ఆయన చేతికి ఉంగరం ఉంటుంది కదండి, అది తీసేసి ఇప్పుడు మోర్డెకాయికి ఇచ్చేస్తాడు. అంటే మోర్డెకాయిని ప్రధానమంత్రిని చేస్తాడు. అధికారం చేతులు మారింది చూడండి. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ఫేవర్, గాడ్స్ ఫేవర్ విల్ కమ్ అపాన్ అస్. సాతాను క్రియలు లయమైపోయి దేవుని చిత్తం జరుగుతుందన్నమాట. అధికారము కరెక్ట్ పర్సన్ చేతిలోకి వచ్చేసింది. అప్పుడు మోర్డెకాయి మహామంత్రి కాగానే యూదులకి ఎంత సంతోషం అండి. 127 దేశాల్లో ఉన్న యూదులు పండుగ చేసుకొని, సూజన్ పట్టణంలో ఉన్న యూదులు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తారు. వాళ్ళు దేవునికి వందనాలు చెప్తారనమాట. వాళ్ళకి యూదులకి మరణ దినంగా నిర్ణయిస్తే ఆ రోజు దేవుడు వాళ్ళకి విజయ దినంగా నిర్ణయిస్తారు. మోర్డెకాయి ప్రధానమంత్రిగా ఆయన మరలా లేఖ రాస్తాడనమాట. ఆ రోజున అదారు 13న యూదుల మీద ఎవరైనా దాడి చేసినప్పుడు మీరు తిరిగి దాడి చేసి మిమ్మల్ని మీరు రక్షించుకోనండి. అందరూ ఒక్కొక్కరు ఎక్కడ ఒక చోటనే ఉండండి, ఒక ప్రాంతం వాళ్ళు ఒక చోట ఉండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీరు కూడా తిరిగి వాళ్ళ మీద దాడి చేయండి. యూదులని యుద్ధంలో ఎవరు గెలవలేరండి, వాళ్ళు దేవుని బిడ్డలు. పాత నిబంధనలోనే వాళ్ళు ఎన్నో యుద్ధాలు, అన్ని యుద్ధాలు వాళ్ళు గెలిచారు. అప్పుడే కాదు, చివరి వరకు కూడా హర్మగెద్దేని యుద్ధం, చివరి యుద్ధము ప్రకటన గ్రంథంలో ఉంది. దేవుడు వాళ్ళ పక్షాన యుద్ధం చేస్తారు, వాళ్ళని ఎవరు గెలవలేరు అన్నమాట. ఇంకా ఆ రోజు వీళ్ళు గెలుస్తారు. ఆదారు 13న తర్వాత 14వ తారీఖు 15వ తారీఖు అందరూ పండుగ చేసుకోండి, పూరీం పండుగ అని పండుగ చేసుకుంటారనమాట. అప్పుడు మోర్డెకాయి ఆ డేట్స్ని నిర్ణయిస్తాడు. యూదులు అదారు 14, 15 తారీఖులు ప్రతి సంవత్సరము పూరీం పండుగ చేసుకోవాలి. అలాగే ఎస్తేర్ గ్రంథాన్ని చదవాలి. మరి పిండి వంటలు ఒకరికొకరు పంపించుకోవాలి, పేదవాళ్ళకి అన్నం పెట్టాలి అని. ఇప్పటికీ కూడా అండి, క్రీస్తు పూర్వం 473లో జరుగుతుంది కదా,
అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా యూదులు పూరీం పండుగ చేసుకుంటారు. అదారు నెల 14-15 ఆ రోజు ఎస్తేర్ గ్రంథాన్ని చదివి దేవునికి వందనాలు చెప్తారనమాట. చూడండి, సాతాను ప్రణాళికలన్నీ లయమైపోయినాయి. ఉపవాస ప్రార్థన వల్ల దేవుని చిత్తం జరుగుతుంది. దేవుని కృప వాళ్ళ మీద కుమ్మరించబడుతుంది. ఒక పసిపిల్ల నిలబడుతుంది, తన పొజిషన్ని వాడుకొని 127 దేశాల్లో ఉన్న యూదులని కాపాడుతుందండి ఉపవాస ప్రార్థన ద్వారా అన్నమాట. అలాంటి విజ్ఞాపన మనం చేయాలి. అంత మహారాణి, ఆమెకి అంత అవసరమా? అంత అవసరమా? రాజు దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను, నేను మరణించవలసి వస్తే మరణిస్తాను. 4:16 అన్నమాట కీ వర్స్. అది ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడుతుంది. అందువల్ల ఆ అమ్మాయి గ్రంథం లిఖించడం, బైబిల్ గ్రంథంలో చేర్చడం అయిందనమాట, తన ప్రజల్ని రక్షించాలి అని. అలాగే యేసుప్రభు పుట్టడానికి మార్గాన్ని సిద్ధం చేస్తుంది. ఒకవేళ నాకెందుకులే, నేను పట్టపురాణిని పట్టించుకోకుండా ఉంటే, యూదులు చంపబడితే మరి యేసుప్రభు ఎలా పుడతారండి? ఈ పసిపిల్ల నిలబడింది అన్నమాట, దేవునికి ప్రజలకి మధ్యలో నిలబడింది. ప్రాణానికి తెగించి రాజు దగ్గర వెళ్ళి మాట్లాడుతుంది, ప్రజల్ని కాపాడుతుంది, అధికారం చేతులు మారుతుంది. అలాంటి ప్రార్థన మనం కూడా చేయాలండి. రిస్క్ తీసుకుంటుంది అన్నమాట. ఈ ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందో 3 విషయాలు నేను చదువుతాను, మీరు కూడా రాసుకొనండి. ఉపవాస ప్రార్థన వలన కలుగు లాభములు. ఉపవాసం ద్వారా మనం సాతాన్ని జయిస్తాం. ఉపవాసము సాతాను ప్రణాళికలను లయపరచును. ఉపవాసం దేవుని కృపను మనపై కుమ్మరిస్తుంది. ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ ద వెపన్ విచ్ కాన్కర్స్ ద డెవిల్, విచ్ క్యాన్సిల్స్ ద ప్లాన్స్ ఆఫ్ ద డెవిల్, విచ్ బ్రింగ్స్ గాడ్స్ ఫేవర్ అపాన్ us. కనుక మనం కూడా ఉపవాస ప్రార్థన చేయాలి ఎస్తేర్ లాగా. దాని కొరకు పరిశుద్ధాత్మ దేవుని శక్తిని అడుగుదాం. పరిశుద్ధాత్మ ప్రేరణ వల్లనే మనం ఉపవాసం చేయగలుగుతాం. పాయింట్స్ కూడా ఉండాలి. ఎందుకొరకు ఉపవాసం? దేవా, నీ చిత్తం నెరవేరాలి, సాతాన్ ప్లాన్స్ అన్నీ లయమైపోవాలి, నీ యొక్క కృప మా మీద కుమ్మరించబడాలి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఎలా ఎస్తేర్ ప్రార్థన చేసింది, మోర్దెకై ప్రార్థన చేశాడు, యూదులందరూ కూడా ప్రార్థన చేశారు, ఐక్యమత్యంగా ప్రార్థన చేశారు. ప్రభా, మేము కూడా అలా సంఘంగా ప్రార్థన చేయడానికి, ఉపవాస ప్రార్థన చేయడానికి, నీ చిత్తమే భూమి మీద నెరవేరాలి, సాతాన్ ప్లాన్స్ అన్నీ లయమైపోవాలి. ఎలా మీ చిత్తం చేసింది ఎస్తేరు, అలాగే మోర్దెకై, యూదులు ప్రభా, మేమందరం కూడా సాతాన్ చిత్తం చేయకూడదు ప్రభా. నాయన, మీ చిత్తం చేయడానికి, భూమి మీద మీ రాజ్యాన్ని కట్టడానికి మాకు ఉపవాస ప్రార్థన శక్తిని దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఇలాంటి అంశాలు పెట్టుకొని మనం ఉపవాస ప్రార్థన చేయాలండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.